హాయ్, నా పేరు రాజా. కార్ ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నా. 100 ఫీట్ రూట్ అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, హైదరాబాద్ నుంచి. మర్సిడీస్ బెంజ్ ఏఎంజీ 4MATIC 2022 మోడల్ సార్. 17,000 ఓన్లీ తిరిగింది బండి. మనం 52 lakhs అవైలబుల్గా ఉంది ఇక్కడ బండి. మనం చూసుకున్నట్టయితే 12 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 835 బండి. చూసుకున్నట్టయితే ఎలా వీల్స్ అన్ని సూపర్ కండిషన్లో ఉంటాయి సార్. వీల్స్ కూడా మంచి లైఫ్ ఉన్నాయి. వీల్స్ ఇంకా 90% ఉంది. 4 డిస్క్ ఉంటాయి సార్. 4 డిస్క్ వీల్స్ వెహికల్ ఇది. ప్రీమియం కాంటాక్ట్ 6. మనం చూసుకున్నట్టయితే లోపల ఇంటీరియర్లు మనం చూసుకున్నట్టయితే మొత్తం 12 ఎయిర్ బ్యాగ్స్, ఫుల్ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటాయి సార్. వెహికల్స్లో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఫుల్ ఆటోమేటిక్ ఉంటుంది సార్. వెహికల్ ఫుల్ పవర్ స్టీరింగ్ ఉంటుంది విత్ ఫుల్ డిస్ప్లే ఉంటుంది. టోటల్ 12 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటర్నల్ లోపల. పుష్ స్టార్ట్ బటన్ విత్ డబల్ సన్ రూఫ్ వస్తుంది. కూల్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది సార్. ఫుల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీకు మొత్తం ఆటోమేటిక్ 3 టైప్ స్టెప్స్ ఆఫ్ సర్వీస్. ఈ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటింగ్, ఇక్కడ ఫుల్లీ ఆపరేటింగ్ ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ స్క్రీన్ టచ్ ఉంటుంది సార్. ఇక్కడ మొత్తం మనకి అవైలబుల్ ఉంటుంది. ఇందులో డిస్ప్లే మొత్తం చేంజ్ అవుతుంది సార్. పార్ట్లు అన్ని మార్చుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మనం రేడియో ఎఫ్ఎంలోకి అన్నిటికి వెళ్ళొచ్చు. ఇట్లా మనకి కార్ సెట్టింగ్స్, మైలేజ్, మీడియా, ఎఫ్ఎం అన్ని లొకేషన్, నావీ లొకేషన్, హైదరాబాద్ అన్నీ ఉంటాయి సార్. మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మన స్టీరింగ్, బ్యాక్ సైడ్ గేర్స్ ఉంటాయి సార్. రివర్స్, న్యూట్రల్, పార్కింగ్, డ్రైవ్ మోడ్ ఉంటుంది మనకి. కంట్రోల్, యూజ్ కంట్రోల్ ఉంటాయి మస్తు. నెక్స్ట్ వాయిస్ స్పీకర్ ఉంటుంది సార్. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. టోటల్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి సార్. మొత్తం ఆటోమేటిక్ ఆపరేటింగ్స్ ఉంటాయి. నైట్ మోడ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సన్ రూఫ్ ఉంటుంది సార్. డబల్ సన్ రూఫ్ ఉంటుంది సార్. మనం చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ క్లోజింగ్ ఓపెన్ ఉంటుంది సార్. హాయ్, మనం చూసుకున్నట్టయితే మన మర్సిడీస్ ఏఎంజీ డైరెక్ట్ ఇక్కడ హోల్డ్ ఉంటుంది. కీ పార్ట్ ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది సార్. చూసుకుని మొత్తం స్టెప్నీ ఉంది దీనిలోన.